ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో 18 మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళ తొక్కిసలాటలో కూడా 30 మంది చనిపోయారని ఆయన గుర్తు చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. ఆడ ఏమాత్రము కూడా గొడవ లేదు, గందరగోళం లేదు. ఒక జస్ట్ అనౌన్స్మెంట్తో సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే జనం భారీ ఎత్తున ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ పోయే క్రమంలో దాదాపు 18 మంది చనిపోవడము, అనేక పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలు కావడము జరిగింది. మరి అదేవిధంగా కుంభమేళాలో అంటే వీడు కూడా కుంభమేళాకు పోయే భక్తులే. అదేవిధంగా కుంభమేళాలో కూడా దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. అసలు ఈ ప్రభుత్వం మరి ప్రజల ప్రాణాలంటే దానికి విలువ ఉంది, దాన్ని ఏమన్నా కాపాడాలి అనేది కూడా లేదు, కనీసం కన్సర్న్ కూడా లేదు. ఏదో ఒక సంతాప ప్రకటన చేయడము, దాన్ని గాలికి వదిలేస్తూ ఉన్నారు తప్ప ఇంత జరుగుతూ ఉంటే ప్రజలు పదుల సంఖ్యలో చనిపోతూ ఉంటే, అది కూడా ఉత్తి పుణ్యానికి చనిపోతూ ఉంటే అసలు ఏమాత్రం కూడా చర్యలు లేవు. పైగా చాలా ఆశ్చర్యం ఏమంటే ప్రభుత్వమే ప్రచారం చేస్తూ ఉంది, ఇది మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి జరగలేదు, కోట్లాది మంది పాల్గొనే ఈవెంట్ ఏదైనా ఉందంటే మహాకుంభమేళ, అది బ్రహ్మాండంగా జరుగుతూ ఉందని చెప్పి ఇటు కేంద్ర ప్రభుత్వము అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కూడా పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు, వారితో ఉన్న సన్యాసులు, అఘోరాలు, అఘోరీలు అందరూ కూడా ఇంత ప్రచారం చేసి కోట్లాది మంది అక్కడికి వచ్చేటట్టు చేసి వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించకుండా వాళ్ళు చనిపోతూ ఉంటే అసలు దానిపైన ఒక్క నామమాత్రపు స్పందన తప్ప ఏమాత్రం కూడా సీరియస్గా స్పందించడం లేదు. ప్రజల ప్రాణాలతో మానాలతో చెలగాటమాడుతూ ఉంది. ఎందుకంటే మొన్న ఢిల్లీలో చూస్తే